ఆయన సఫలపరిచే దేవుడు. ఉద్దేశాలన్నీ కూడా ప్రియరా దేవుడు సఫలపరుస్తాడు. చూడండి, మరొకటి చెబుతున్నాడు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో మనం వస్తే దావీదు రాసిన కీర్తనకారుడు మనతో మాట్లాడతాడు. చూడండి, 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే 1వ అధ్యాయం 3వ వచనం అంటాడు, అతడు నీటి కాలువను ఎవరు నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనిదంతయు సఫలమగును. రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం జరగాలనుకుంటున్నావో, ఏం ఆలోచిస్తున్నావో, ఏ ఉద్దేశాలు కోరుకుంటున్నావో, ఎలా ఉండాలనుకుంటున్నావో, ఎలాగ జీవితం ఉండాలని కోరుకుంటున్నావో, ఏ భవిష్యత్తును చూడాలనుకుంటున్నావో, ఏ విధంగా నువ్వు జీవితాన్ని ఆనందకరంగా, దీవెనకరంగా, సంతోషకరంగా, మేలుకరంగా కొనసాగించాలి, వెళ్ళబుచ్చాలని ఆశిస్తున్నావో ఈ రాత్రి దేవుడు సమవర్చునుగాక. ఆమె చెప్తారా? హల్లెలూయా. చూడండి, దావీదు మహారాజు అంటున్నాడు, అతను చేయనిదంతయు సఫలపరుచును. ఎవరిని ఎవరి కోరికలు దేవుడు సఫలపరుస్తాడంటే చూడండి ప్రియరా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసులు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దేవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయో సఫలము. దేవుని ధ్యానములో, దేవుని మార్గములో, దేవుని విశ్వాసములో, దేవుని ప్రార్థనలో, దేవుని యొక్క మార్గములో, దేవుని యొక్క నడిపింపులో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ప్రార్థనలో నువ్వు కొనసాగుతూ ఉంటే నువ్వు చేయనిదంతయు కూడా దేవుడు సఫలపరుస్తాడు. హల్లెలూయా. దుష్టుల మార్గాన్ని విడిచిపెట్టాలి, పాపుల మార్గాన్ని విడిచిపెట్టాలి, అన్యాయతులు దుర్మార్గుల ఆలోచనలను విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టిన విధానంలోనే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు చేయనిదంతయో సఫలపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు. నువ్వు కోరుకున్నవన్నీ సఫలపరుస్తాడు. నీ భారాలను తొలగించి ప్రాణంలో, శరీరంలో, ఆత్మలో నెమ్మది కలుగజేస్తాడు. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు? ఏదైనా ఎంతైనా చేయగలిగిన శక్తిమంతుడు. హల్లెలూయా. శక్తి కలిగిన దేవుడు. చూడండి ప్రియులరా, యెషయా భక్తుడు మాట్లాడుతున్నాడు, అదే కీర్తనకారుడైన దావీదు మాట్లాడుతున్నాడు. చూడండి, 145వ కీర్తన 19వ వచనం మనం చూసినట్లయితే 145వ కీర్తన 19వ వచనం బైబిల్ గ్రంథంలో బైబిల్ ఫస్ట్ నుంచి 528వ పేజీ 145వ కీర్తన 19వ వచనం 145 19వ వచనంలో చూసినట్లయితే పిల్లరా చూడండి, తన యందు భయభక్తుల వారి కోరిక ఆయన నెరవేర్చును. దేవునికి స్తోత్ర. చూడండి, ఎవరైతే దేవుని మార్గంలో కొనసాగుతూ, దేవుని సన్నిధికి వస్తూ, దేవుని మాటలు వింటూ, దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, ఆయన యందు భయభక్తులు కలిగి, భక్తి కలిగి జీవితంలో కొనసాగుతూ ఉంటారో వారి యొక్క కోరికలు ఏం చేస్తానంటున్నాడు దేవుడు? నెరవేరుస్తాడు. ఆయన కోరికలు నెరవేర్చే దేవుడు, ఆశను తీర్చే దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు అని చెప్పారు? సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారి. కనుక పిల్లరా, దేవుడు ఏదైనా ఎంతైనా చేయగలిగిన సమర్థుడు. అసాధ్యమని మనం అనుకుంటున్నా, జరగవని మనం ఆలోచిస్తున్నా, దేవుడు అంటున్నాడు జరిగించే దేవుడు. హల్లెలూయా. ఎర్ర సముద్రం ఎదురైంది దేవుని బిడ్డలకు. వెనకాయ శత్రువులు రథములతో, యుద్ధోపకరణములతో, కత్తులతో, కటారులతో బలసూరులైన వారు శత్రువులు వెట్టాడుతూ తరుముతూ ఉన్నారు దేవుని బిడ్డల్ని. చంపాలి, నాశనం చేయాలి, లేకుండా చేయాలని. ఎదురు ఎర్ర సముద్రం. సముద్రంలోకి వెళ్ళిపోతే ఏమైపోతాం? మునిగిపోతాం. ఏం చేయాలి? దైవజనుడు మోషే. దేవుడు మోషేని ఎన్నుకున్నాడు ఇశ్రాయేలు ప్రజలను కాపాడటానికి. మోషే ఏం చేశాడండి? భయపడలేదు, జడియలేదు. ఏం చేశాడు? మోకరించి దేవుడికి ప్రార్థన చేశాడు. నా సహాయకుడు నీవే, నేను నిన్ను నమ్ముకొని జీవించాను కనుక నీవే నా దిక్కు, నీవే నా కోట, నీవే నా ఆశ్రయం, నీవే ఈ శ్రమలో నుంచి తప్పించు. నీ బిడ్డలమైన మమ్మల్ని మా ఎందు నీవు కరుణా కటాక్షము కనికరము చూపయ్యా అని ప్రార్థన చేయగా మోషే దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే చెప్పండి, బోధకుడా యెహోవా చెప్పండి, నీ దగ్గర ఏముంది? అయ్యా నా దగ్గర ఏముంది? కర్ర ఒకటి ఉంది,
ఆ కర్ర వచ్చి సముద్రం వైపు చూపు. చాప అన్నప్పుడు ప్రియురా ఆ సముద్రం వైపు కర్ర చాపగా ఎర్ర సముద్రం ఏమైపోయింది? రెండు పాయలు అయిపోయింది. ఎర్ర సముద్రము నీ మేరకు రహదారిగా మారగా, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయే. ఏమైపోయారు? ఆ జలములను ఏమైపోయారండి? చూడండి, ఆరిన నేలగా దేవుడు చేయగలడు. దేవుడు ఎలాంటి వాడంట? సమస్తము చేయగలిగిన సమర్థుడు. చూడండి, నీ కోరికను ఆయన నెరవేర్చే దేవుడు. పిల్లలు చూడండి, మొదటిగా భారాన్ని తొలగించి ఉద్దేశాలు చేసే దేవుడు, ఉద్దేశాలను సఫలపరిచే దేవుడు. రెండవదిగా పిల్లలు చూడండి, కోరికను ఆయన నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. చూడండి పిల్లల, దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయాలంటే ఊరకనే చేయడు. ప్రభువా నా జీవితాల్లో కార్యం చేయి, నన్ను స్వస్థపరచు, నన్ను ఆదరించు, కుటుంబాల్లో నెమ్మదిని దయచేయి, సమాధానాన్ని దయచేయి, మా బిడ్డలకు కుటుంబాలకు సమాధానం దయచేయి, ఆనందము దయచేయి, మంచి భవిష్యత్తు దయచేయి, రోగం నుంచి విడిపించు, రుణాల నుంచి విడిపించాయా అని మనము మొరపెడుతూ ఉంటాము. కానీ పిల్లలా అవి కొన్ని విషయాల్లో కొన్ని కార్యాల్లో దేవుడు చేయడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు చేయడంటే పిల్లలా, మన జీవితాల్లో కార్యాలు చేయాలంటే మనము కూడా దేవునికి ఏం చేయాలమ్మా? మొరపెట్టినంత మాత్రాన కార్యాలు జరగవు. మొరపెట్టడంలో విధానాలు ఉన్నాయి పిల్లలు. కొంతమంది నాశనం అయిపోవాలని ప్రార్థన చేసే భక్తులు కూడా చాలామంది ఉన్నారు, దీవించబడాలని ఉన్నారు. కానీ పిల్లల, దేవుడు మన జీవితాల కార్యాలు జరగాలంటే దేవుడు మన దగ్గర నుంచి కొన్ని ఆశిస్తున్నాడు. చూడండి పిల్లల, దావీదు రాసిన కీర్తన భాగంలో 22వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో దేవుడు కార్యాలు చేయాలంటే మనం కొన్ని పనులు చేయాలంట. చూడండి, అవి 3 మాటలు మనం నేర్చుకొని వాక్య భాగాన్ని ముగించుకుందాం. కీర్తన భాగం 22వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే పిల్లరా చూడండి, యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించునేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అందరూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యెహోవా మీద నీ భారము మోపుము చెప్పాక మొదటిగా దేవుడు ఏమంటున్నాడు? నీ పనుల భారము యెహోవా మీద మోపుము. మన భారం అయితే ఏదైతే ఉందో, మనము జయించలేని ఏవైతే ఉన్నాయో, మనము మోయలేని ఏవైతే ఉన్నాయో, మనము జయించలేనివి, ఇదిగో గెలవలేనివి, ఇక మనం సాధించలేనివి ఎన్నో ఉంటాయి పిల్లలు. అవన్నీ మనము చేయాలన్నా సాధించాలన్నా దేవుడు అంటున్నాడు కదా, ఆ భారములన్నిటినీ దేవుడి మీద మనము మోపగలం. ఎలా మోపాలి పాస్టర్ గారు అంటే ప్రార్థనలో మోపాలి. హల్లెలూయా. ఎలా మోపాలండి? ప్రార్థనలో. మోషే ఏం చేశాడు? ఆ భారం అంతా 4 లక్షలున్నర ప్రజల్ని నడిపిస్తూ ఉన్నాడు. ముందేమో ఎర్ర సముద్రం వచ్చింది, ఎలాగ నడిపించాలి? అందరు వెనకమాల ఏం చేస్తున్నారు తెలుసా? మోషే దైవజనుని కొనుక్కుతున్నారు. ఓ దైవజనుడు మోషే, ఐగుప్తులో సమాధులు ఏమనుకున్నావా? ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని సంపాదన చూసావా? నీటిలో సముద్రంలో శవాలుగా మమ్మల్ని చేయాలని తీసుకొచ్చావా అని దైవజనుడి మీద మోషే మీద సనుక్కుంటున్నారు పిల్లలు. అయితే మోషే ఏం చేశాడండి? ఆ భారం అంతా ఏం చేశాడు? దేవుడి మీద వేసాడు. ఎలా చేశాడు? ప్రార్థన ద్వారా. అయ్యా నీవే నాకు సహాయకుడు. దావీదు అంటున్నాడు పిల్లరా, దావీదు నీవే నాకు సహాయకుడు. నాశనకరమైన గుట్టలో నుండి నా పాదములు జారిపోకుండా నన్ను పైకెత్తగలిగాడు నీవే. కనుక పిల్లరా, దావీదు జీవితంలో ఎన్నో కార్యాలు భారములు వచ్చినప్పటికీ, శ్రమభారం, రోగభారం అనేకమైన వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే మనుషుల మీద నెట్ల. అమ్మో నీ వల్ల వచ్చింది ఈ రోగం, నీ వల్ల వచ్చింది ఈ సమస్య, నీ వల్ల వచ్చింది ఈ కార్యం, నీ వల్ల నష్టం అని మనుషులు సనగలేదు కొనగలేదు. కానీ దావీదు చేసిన పని, దేవుడు భక్తులు చేసిన పని ఏం చేశారంటే
దేవుని మీద వేసేసారు. ప్రార్థన ద్వారా దేవుని మీద వేసేసారు. మనము కూడా ప్రతి విషయంలో మన జీవితంలో జరిగే అన్నీ కూడా మనము దేవునితో మనము ప్రార్థన చేయాలి. ప్రార్థనలో వేయాలి. రోగం తగ్గాలన్నా ఏం చేయాలి మనం? అయ్యా, ఈ రోగాన్ని నీ మీద వేస్తున్నాను, ఈ బలహీనత నీ మీద వేస్తున్నాను, ఈ సమస్యని నీ మీద వేస్తున్నాను, ఈ కష్టాన్ని నీ మీద వేస్తున్నాను, ఈ నష్టాన్ని నీ మీద వేస్తున్నాను. ఇగో బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాను, కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను, ఇదిగో సమస్తము నేను మీకు సమర్పిస్తున్నానని ఉదయకాలము రేయి మొదటి జామున తెల్లవారకు మునిపోయిన ముసుగు వేసుకొని కన్నీళ్లతో నీకేదైతే ఉన్నదో, కళ్ళలో ఉన్న కన్నీరు, గుండెలో ఉన్న వేదన, మనసులో ఉన్న బాధ, నీ భారములేదు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీవు తెల్లవారుజామున రాత్రి కాలంలో నీవు ప్రార్థన చేయగలిగితే నా దేవుడు చెబుతున్నాడు కదా, వాటినన్నిటిని తప్పించి సఫలపరచగలిగిన దేవుడు. హల్లెలూయా! ఆయన సఫలపరిచే దేవుడు. మొట్టమొదటి మనం ఏం చేయాలంటే ప్రియులా, భారము ప్రతిరోజు మోపాలంట. ఎలాగండి? ఒకరోజు ఈరోజు అప్పగిచ్చి రెండో రోజు అప్పగించకపోతే పాస్టర్ అయ్యా ఏసయ్యా ఇదిగో ఈ యొక్క కాళ్ళు నొప్పులు మోకాళ్ళ నొప్పులు నీ మీద వేస్తున్నాను అయ్యా ఒకరోజు చేసుకుంటే అడుగుతుంది. చూడండి, అదే అంటున్నాడు దావీదు 68వ కీర్తనలో అంటున్నాడు. చూడండి ప్రియులా, ఒకరోజు ప్రార్థన చేస్తే సరిపోయిందా? 68వ కీర్తన 19వ వచనంలో దేవుడు మాట్లాడతాడు. చూడండి, 68:19 వచనంలో అంటాడు, ప్రభువు స్తుతించును కాక అనుదినము ఆయన మా భారము భరించుతున్నాడు. దేవునికి స్తోత్రంగా. అనుదినం భరిస్తాడు దేవుడు. ఈరోజు చేసావు, 3 రోజులు చేసావు, 6 రోజులు చేసావు, 10 రోజులు చేసావు, 15 రోజులు చేసావు, అయినా రోగం తగ్గలేదా? తగ్గేదాకా యేసు రక్తమే చేయి. హల్లెలూయా! అకార్యము జరిగేదాకా పోరాడాలి. అనుదినము మోయగలిగిన దేవుడు భారాలు, ఈ సమస్యలు, ఇరుకులు, కష్టాలు, ఇబ్బందులు ఏదైనా సరే పిల్లరా, మనం ఆరాధించుతున్న దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? అనుదినము మానవుని యొక్క భారములు మోయగలిగిన దేవుడు. మనుషులు మోస్తారండి. భర్త మోసిద్దా? మోస్తాడా? భార్య మోసిద్దా? బిడ్డలు మోస్తారా? ఎవరు మోయలేరు పిల్లరా. మోయగలిగిన దేవుడు, భారములు తొలగించగలిగిన దేవుడు, నెరవేర్చగలిగిన దేవుడు, సఫలపరచగలిగిన దేవుడు, విడిపించగలిగిన దేవుడు, ఆదరించగలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయనే యేసుక్రీస్తు. హల్లెలూయా! చూడండి పిల్ల, రెండవది మనము దేవుడు మొదటిగా మనము దేవుడి మీద భారము మోపగలగాలి. రెండవది ఆయన భారము అనుదినం మోయగలిగిన దేవుడు. చూడండి పిల్లల, ఫిలిప్పీయుల రాత్రి పత్రికలో చూడండి, రెండవదిగా దేవుడు మన జీవితాల్లో కార్యాలు జరగాలంటే ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకున్నాం. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. కొత్త నిబంధన ఫిలిప్పీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి, 1వ వచనంలో ఉంటుంది. ప్రభువునందు ఆనందించుడి, అదే సంగతులు మీకు రాయబడుట నాకు కష్టమైనది కాదు, మీకది క్షేమకరం. చాలమ్మా, దేవునికి ఇస్తాం. మెట్టుకున్న సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి. మరలా చెప్పుదును, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఎల్లప్పుడు కూడా ప్రియులు మనం ఏం చేయాలంట? ఆనందించాలి. కష్టమైన నష్టమైన. చూడండి ప్రియులు, బైబిల్ గ్రంథంలో యోబు అనే భక్తుడు ఉన్నాడు ప్రియులు. ఆయన మానవుడే, దేవుడు కాదు. ఎవరైనా ఆయన యోబుకు కలిగిన శ్రమలు మనకి ఒక్క పాయింట్ వచ్చినా కూడా మనం తట్టుకోలేము. అలాంటి శ్రమలు ఎంత శ్రమలో చెప్పనా పిల్లరా? 18 నెలలు అంటే సంవత్సరంన్నర పిల్లరా, 18 రకాల చర్మ వ్యాధులు కలిగి, ఎన్ని రకాలమ్మా? 18 రకాల చర్మ వ్యాధులతో 18 నెలలు పిల్లరా భయంకరమైన వ్యాధితో ఆయన జీవనాన్ని కొనసాగించాడు. 10 మంది కుమారులు చనిపోయారు. ఇదిగో గొర్రె మందయు, పశు మందయు, అన్ని సమస్తం ఆస్తి అంతా కూడా కోల్పోయాడు. చూడండి, భయంకరమైన శ్రమలు, అటువంటి శ్రమలు. ఎన్ని రోజులండి? సంవత్సరంన్నర. ఎలాగో తెలుసా పిల్లరా? ఆయనకు వచ్చిన ఆ యొక్క చర్మ వ్యాధి ఎలాంటిదంటే కురుపులు,
భయంకరంగా శరీరం అంతా కూడా లేచిపోయి పెచ్చులుగా లేచిపోయి పురుగులు కూడా వచ్చి ఆయన్ని గందరగోళం చేసి భయంకరంగా ఆ శ్రమలు అనుభవించాడు. యోబు ఎవరి వైపు చూశాడండి? దేవుని మీద చూశాడు. భార్య వచ్చి అంటది కదా, ఏమంటది? నీవు ఆరాధిస్తున్న దేవుడు ఏం దేవుడు? ఆయన దూషించి చావు అంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను నీవు దేవుణ్ణి చూసి నీ దేవుని దూషించి చావు అంటుంది పిల్లల. అప్పుడు అంటున్నాడు, మూర్ఖురాలు వలె మాట్లాడవద్దు, ఎల్లప్పుడూ మేలే అనుభవించదగదమా కీడు అనుభవించదగమా? శిష్యులు మరి స్నేహితులు వచ్చి, అరే ఏంద్రానికి ఈ పరిస్థితి వచ్చింది, దేవుని మీద ఆరాధించావు, దేవుని మీద ఈ విధంగా భయభక్తులు కలిగావు, దేవుని మార్గంలో ఉంటూ ఉన్నావు, ఏంద్ర ఈ శ్రమ అంటే వారికి కూడా ఇదే మాట చెబుతా ఉన్నాడు పిల్లరా. చూడండి ఎంతగా ఆయన భరించి సహించుకొని ఓర్చుకున్నప్పుడు చూడండి పిల్లరా, ఆయన దేవుని బట్టి యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకెళ్ళు, యెహోవా నామానికి స్తోత్రం కలుగును గాక అన్నాడు. మనం అనగలుగుతామా? అనలేము. అటువంటి నమ్మకమైన యథార్థమైన భక్తి కలిగిన భయం కలిగిన జీవితంలో ప్రార్థనాపూర్వకంగా యోబు జీవించినప్పుడు ప్రియులరా, కొద్ది దినాలకి 18 ఏళ్ళు గడిచిన తర్వాత యోబుకి అంతకు ముందు ఉన్న ఆరోగ్యం కంటే అతనికి వచ్చిన ఆరోగ్యము, దేవుడిచ్చిన ఆరోగ్యము పసిపిల్లవాడి దేహం వలె మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులరా, మనము దేవుని మీద ఆధారపడే వారంగా ఉండాలి. దేవుణ్ణి మనము సంతోష పెట్టే వారిగా మనము ఉండాలి. ఆఖరిగా చూద్దాం పిల్లరా, చూడండి రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదువుకొని వాక్య భాగాన్ని ముగించుకున్నాం. రోమీయులు రాసిన పత్రిక పిల్లల 37వ అధ్యాయం కీర్తన చివరి మాట, కీర్తన గ్రంథంలోనే 37వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. దావీదు రాసిన కీర్తన భాగం 32వ కీర్తన 5వ వచనం చదువుకొని ముగించుకుందాం. బైబిల్ గ్రంథంలో మొదటి నుంచి బైబిల్ మొదటి 470వ పేజీ 37వ అధ్యాయం 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియులా, నీ మార్గము యెహోవాకి అప్పగించును. అప్పగిస్తే ఏం జరిగింది? ఆయన నమ్ముకో, ఆయన నీ కార్యం ఏం చేస్తాడంట? నెరవేరుస్తాడు. చూడండి పిల్లలు, మనం ఇది చేయగలగాలి. దేవుడి మీద మన మార్గములు, ఆలోచనలు, తలంపులు, పనులు ఏవైతే ఉన్నాయో జయించలేక జరగవని ఈ కార్యాలను ఆలోచన చేస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నామేమో, ఈ రాత్రి దేవుడు చెబుతున్నాడు, నీ మార్గాలు, నీ ఆలోచనలు, నీ చిత్తము, నీ జీవితము దేవుడికి నువ్వు అప్పగించి చూడు ఒకసారి. ఆయన అంటున్నాడు కదా, ఆయన నమ్ముకో, నీ కార్యాన్ని ఆయన నెరవేరుస్తాడు. హల్లెలూయా. ప్రియుల, మనం ఎవరినో మనుషులను నమ్ముకున్న కంటే, అధికారులు నమ్ముకున్న కంటే ఎవరిని నమ్ముకోవాలట? యెహోవాను నమ్ముకుంట మేలు, ధన్యులు అంటున్నాడు. మన కార్యాలు, మన యొక్క చేయుచున్న ప్రత్యేక ఆలోచనలన్నింటినీ కూడా ఆయన సఫలపరచగలిగిన దేవుడు. ఆయన సఫలపరచగలిగిన దేవుడు, చేయగలిగిన దేవుడు, ఏదైనా ఎంతైనా చేయగలిగిన. చూడండి ప్రియుల, సృష్టిని చేశాడు, సమస్తము చేసేసాడు. చివరికి 6వ దినములో మానవుణ్ణి సృష్టించాడు. మానవుని సృష్టించి ఈ లోకాన్ని అంతటికి అధికారిగా పేర్లు పెట్టమని చూడండి ప్రియుల. ఇప్పుడు ఇక ప్రతి వస్తువులకి పేరు పెట్టింది ఎవరో తెలుసా? మానవుడే, దేవుడు కాదు. మానవునికి ఎంత అధికారం ఇచ్చాడు దేవుడు చూడండి ప్రియుల. మానవునికి లోకమును దేవుడు ఎంతో ప్రేమించే దేవుడు ఆయన కార్యములు చేయగలిగిన దేవుడు. అందుకే మానవుని ఎంతో అపారమైన ప్రేమలో ఆయన ప్రేమించి ఈ లోకానికి పిల్లరా, పాపములో, శాపములో, భయంకరమైన బంధకాల్లో, ఇదిగో మార్గము తప్పిపోయిన ఈ యొక్క మానవుని కొరకు యేసుక్రీస్తు వారి లోకానికి ఈ సశరీరుడిగా వచ్చి మార్గము తప్పిపోయిన, మార్గము తన ఇష్టానుసారం నడుస్తున్న ఈ యొక్క మానవుని కొరకు దేవుడు యేసుక్రీస్తు వారి పరమును విడిచి లోకానికి సశరీరుడిగా మానవుడు ఎలా జీవించాలో, ఎలా నడవాలో, ఎలా కొనసాగాలో, ఎలాగ కష్టములో, సమస్యల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, రోగాల్లో, అవమానాల్లో ఎలాగ జీవించాలో ఆయన మాదిరి చూపించాడు.
చూపించి పిల్లల మానవుడు ఇగో నరకాగ్నికి, నిత్య నరకాగ్నికి ఆయన మరి మానవుని తప్పించిన కొరకై యేసుక్రీస్తు వారి లోకములో అనేకమైన శ్రమలు నీ కొరకు నా కొరకు పొందాడు, శ్రమలు పడ్డాడు. పిల్లల శ్రమలు పొందిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన గాయపరచబడ్డాడు శత్రువుడి చేత. మానవుల కొరకు ఆయన గాయపరచబడి చివరి రక్త బొట్టు వరకు ఆయన కాల్చాడు. నీ కొరకు నా కొరకు ఆయన భూమి మీద రక్తమును కాల్చిన దేవుడు యేసుక్రీస్తు. నీ కొరకు నా కొరకు పిల్లల మరణమును చూసి ప్రాణం పెట్టాడు. ఎవరి కోసం అండి? మానవుని కొరకు, నీ కొరకు నా కొరకు, నశించిపోతున్న నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు మరణించాడు, ప్రాణం పెట్టాడు. మరణం పెట్టిన దేవుడు పాపాన్ని, లోకాన్ని, సాతాన్ని జయించి మూడవ దినమున మరణపు ముళ్ళును విరిచి ఆయన సజీవుడుగా ఎలాగండి సజీవుడుగా ఆయన పునరుద్ధరణై లేచాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మరణములో ఉన్న దేవుడు కాదు, చనిపోయిన దేవుడు కాదు, అందరిలో ఒక దేవుడు కాదు. ఆయన దేవుడు ఎలాంటి దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు? సర్వశక్తి కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. సజీవుడైన దేవుడు నీ కొరకు నా కొరకు స్థలమును సిద్ధపరిచి పరలోక రాజ్యానికి వెళ్ళి మరలా ఆయన నీ కొరకు నా కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తారు. ఎవరైతే ఆయన నామములో ప్రార్థన చేసుకుంటారో వారి యొక్క ప్రార్థనలు ఆయన ఆలకించి సమస్త భారములను తొలగించి రక్షణిచ్చి ఆయన కార్యములు సఫలపరిచే దేవుడుగా మన మధ్య సంచరిస్తా ఉన్నాడు. కనుక మనము కూడా దేవుని వైపు చూద్దాం, దేవుని మార్గంలో నడుద్దాం, దేవునికి మన మార్గములు ఆయన్ని నమ్ముదాం, మన మార్గములన్నీ ఆయనకి అప్పగించుదుము గాక. అందరం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి,